జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. మొదట్లోనే నామినేషన్ దాఖలు చేసిన పార్టీ అభ్యర్థి ముమ్మరంగా బస్తీల్లో తిరుగుతూ ఉన్నారు. ప్రతి ఓటర్ని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ అగ్రనేతలు కూడా బస్తీలు, కాలనీలో ప్రచారం చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ముగియడంతో రంగంలోకి స్టార్ క్యాంపెయినర్లను దింపేందుకు గులాబీ పార్టీ ప్లాన్ చేసింది. 40 మందితో లిస్టు రెడీ చేసింది. అటు స్థానిక నాయకులు, లోకల్ కాలనీల సంఘాలతో వరుస భేటీలు జరుపుతున్నారు. సిట్టింగ్ సీట్ను ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న టార్గెట్తో కారు శ్రేణులు పనిచేస్తున్నాయి. నియోజకవర్గంలో సాగుతున్న బీఆర్ఎస్ ప్రచార సరళిపై ఐ న్యూస్ హైదరాబాద్ రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మొత్తం టోటల్గా కూడా నామినేషన్ మొత్తం టోటల్గా చివరి అంకానికి చేరుకుంది. నామినేషన్ నిన్నతో లాస్ట్ నామినేషన్లో ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో భారీగా నామినేషన్లు దాఖలైనాయి. ఇటు ట్రిబ్యునల్ రైతులతో పాటు నిరుద్యోగ జేఏసీ విద్యార్థులు కూడా మొత్తం టోటల్గా నామినేషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో మనతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అని చెప్పండి, మొత్తం టోటల్గా కూడా నిన్న పెద్ద సంఖ్యలో అయితే ట్రిబ్యునల్ రైతులు ఎవరైతే ఉన్నారో 100కు పైగా నామినేషన్లు వేశారో, అదేవిధంగా నిరుద్యోగులు కూడా నామినేషన్ వేశారు. అదేవిధంగా మాలమాడ మొత్తం టోటల్గా కూడా నామినేషన్లు దాఖలు చేశారు. కాబట్టి ఇదంతా ప్రభుత్వం పైన వ్యతిరేకత అని అంటారా? ఖచ్చితంగా అండి. వాళ్ళు నిరసన తెలవడానికే నామినేషన్లలో పాల్గొంటున్నామని క్లియర్గా చెప్పారు. ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో నామినేషన్లు చూస్తేనే తెలిసిపోతుంది. మా విజయం వాళ్ళే నిర్ణయించేసారు కూడా అని తెలుస్తుంది. అయితే ఏ విధంగా చూడవచ్చు అంటారు? మొత్తం టోల్గా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు బీజేపీ కానీ మొత్తం టోల్గా చూసుకుంటే కనుక సానుభూతి మళ్ళీ పనికిరాదు అంటూ కూడా మీ అభ్యర్థి పైన కమెంట్ చేస్తున్నారు. ఏ విధంగా చూడవచ్చు? మేము సానుభూతితో పాటు అభివృద్ధి కూడా చేసింది చూపిస్తున్నాం. ఓన్లీ సానుభూతి మీదనే ఓట్లు అడగట్లేదు. మేము 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి, హైదరాబాద్ ఎట్లా అయింది ఏంది దాని మీదనే ఓట్లు అడుగుతున్నాం. సానుభూతితో పాటు ఓట్లు మేము చేసిన అభివృద్ధి చూపించి అడుగుతున్నాం. వాళ్ళు ఏం చేయలే, వాళ్ళు ఏం చేయకుండా ఓట్లు అడుగుతున్నారు. మేము చేసింది చూపించి ఓట్లు అడుగుతున్నాం. అయితే మొత్తం కాంగ్రెస్ మొత్తం ఎంఐఎంతో జత కలుపుకొని ముందుకు వెళ్తున్నది. అయితే జూబ్లీస్లో ఎలాగైనా ఖచ్చితంగా గెలుస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంట? ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం అది మీకు తెలుసు. వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతోనే ఉంటారు. మా కేటీఆర్ గారు కూడా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు వాళ్ళకి. మేము మళ్ళీ అధికారంలో వస్తే మీ సంగతి ఏందో చూస్తామని కూడా చెప్పారు. అయినా వాళ్ళు ఇంకా వాళ్ళతోటే కాంగ్రెస్ తోటే అంటగాగుతూ ఉన్నారు. చూద్దాం. ముస్లిం సోదరులు కూడా ఎంఐఎం పార్టీని అందరు నమ్మే ఇది లేరు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం వల్ల ముస్లిం సోదరులు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మేము కారుతోనే ఉన్నాము, బీఆర్ఎస్ తోటే ఉన్నామని చెప్తున్నారు. ఎలా ఉండబోతుందన్న బీజేపీ స్టాండ్? ఎలా అయితే బీజేపీ స్టాండ్ ఒకలాగా ఉంది, కాంగ్రెస్ స్టాండ్ ఒకలాగా ఉంది. అయితే బీఆర్ఎస్ మొత్తం బీఆర్ఎస్ చూస్తే సానుభూతి ఓట్లు పనికిరావు, మేము ఖచ్చితంగా గెలుస్తున్నామంటే ఒకవైపు ఆ బీజేపీ అంటున్నది, ఒకవైపు కాంగ్రెస్ అంటుంది. ఎలా చూడాలంటారు? బీజేపీ అయితే అసలు పోటీలో లేనట్టే ఉంది. ప్రజలల్లో అసలు ఎవరు బీజేపీ పేరు అసలు తీసుకోవట్లేరు. అసలు పోటీ అంటే బీఆర్ఎస్కే మేము గెలిపిస్తాం, కానీ కాంగ్రెస్ కూడా పెద్ద పోటీలేం లేదు. ఆయన ఏంటంటే భయపెడుతున్నాడు అందరినీ. నేను స్థానికంగా ఉంటా, మీకు ఏదొచ్చినా ఉంటా అంటుండు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు ప్రజల వల్ల అదొక భయంకరమైన ఆందోళన గురి చేస్తున్నారు. ఏదున్నా వాళ్ళు భయంతో ఓట్లు సంపాదించాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే జనాలే అంటున్నారు ఈరోజు హైడ్రా కావాలా, కేసీఆర్ చేసిన అభివృద్ధి కావాలా అని చెప్పేసి జనాలే అంటున్నారు. మాకు కేసీఆరే కావాలి, మళ్ళీ ఇప్పుడు నవీన్ యాదవ్ని గెలిపిస్తే హైడ్రాకి మేము పర్మిషన్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈరోజు 2 సంవత్సరాలలో ఎంతోమంది పేదలు ఇలా రోడ్డు మీద పడ్డారు. ఎందుకంటే హైడ్రా పెట్టి గరీబోలనే కొట్టిండు తప్ప ఉన్నోళ్ళని ఎవరిని కొట్టలేదు. అందుకనే గరీబోలు ఈ ఏరియా చూస్తే చాలామంది మాస్ పబ్లిక్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ భయం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మేము గెలిపిస్తే మా పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది. హైడ్రా పెట్టి మళ్ళీ మా ఇల్లు ఏ రాత్రి వచ్చి కూడా కూలగొడతారా అని చెప్పేసి వాళ్ళు చాలా భయాందోళనలో ఉన్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం. కేసీఆర్ చేసిన అభివృద్ధి, కేటీఆర్ చేసిన అభివృద్ధి వాళ్ళని తోడుగా తీసుకొని మాగంటి గోపీనాథ్ గారు కూడా చాలా అభివృద్ధి చేసిండంట. మేము స్థానికంగా ప్రజలను అడుగుతూ ఉంటే వాళ్ళు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. మాకు మాగంటి గోపీనాథ్ కేసీఆర్తో పాటు ఆయన కూడా సొంత నిధులు పెట్టి ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకున్నాడని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఎస్, అయితే ఇది ఇక్కడ మొత్తం టోల్గా చూసుకుంటే ఖచ్చితంగా ఈసారి మళ్ళీ సిట్టింగ్ ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నదో జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండాను మళ్ళీ ఒకసారి ఎగరవేస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం.
ఎస్ అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మొత్తంలో నామినేషన్ దాఖలయ్యాయి. ఇటు మొత్తంగా చూసుకుంటే కనుక నిరుద్యోగులతో పాటు త్రిపుల్ రైతులు కూడా భారీ మొత్తంలో నామినేషన్ దాఖలు చేశారు. అయితే గతంలో చూసుకుంటే కనుక 1996లో ఇదే విధంగా మొత్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో 480 నామినేషన్లు దాఖలు చేశారు. అటు మొత్తంగా ఫ్లోరైడ్ రైతులు 480 నామినేషన్ దాఖలు చేస్తే ఆ ఎన్నికలను 1 నెల పాటు వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక బీజేపీ అభ్యర్థికి ఆపోజిట్గా మొత్తంగా పసుపు రైతులు కూడా అదేవిధంగా నామినేషన్ 200కు పైగా నామినేషన్లు వేసిన క్రమం లోపల అక్కడ కూడా అయితే బీజేపీ అభ్యర్థి ఆ యొక్క పనితీరును ప్రశ్నిస్తూ వేయడం జరిగింది. ఈ రోజు కూడా ఆ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ అయితే భారీ మొత్తంలో త్రిపుల్ రైతులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, భారీ మొత్తంలో అయితే త్రిపుల్ రైతులు ఇంత పెద్ద మొత్తంలో నామినేషన్లు వేయడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ప్రభుత్వ వైఫల్యమా లేకుంటే ఏదైంది? ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమేది. ఎక్కడ కూడా దొంగ మాటలు అవన్నీ చెప్పుకుంటూ ప్రజలకు హామీలు ఇచ్చుకుంటూ మరి అన్నీ కూడా వాటి తొంగలోకి తొక్కి అధికారం రాగానే సీట్లో కూర్చుకొని ఒక పాలనను పక్కకు పెట్టి అంతా వసూళ్లు పంచుకోవడాల మీద దృష్టి పెట్టారు. త్రిపురాల రైతులు కూడా వారు వాళ్ళ యొక్క గోడుని చెప్పుకొని మీడియాకి ఎక్కి అన్న దగ్గర చెప్పుకొని ఎక్కడ పరిష్కారం కాక న్యాయం చేయాలనే ఉద్దేశంతో నిరసనతో ఈరోజు వేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ వచ్చినాక సంవత్సరం లోపలనే 2 లక్షల నిరుద్యోగులకు నియామకాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి తప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నిరసన తెలుపుతూ నిరుద్యోగులు కూడా ఈరోజు అధిక మొత్తంలో నామినేషన్లు వేయడం జరిగింది. ఇంకా చాలామందిని బెదిరించి మరి నామినేషన్ లేకుండా చేశారని మాకు చెప్తున్నారు. చాలామంది ఫోన్ల ద్వారా, ట్వీట్ల ద్వారా, మన ఫేస్బుక్ల ద్వారా చెప్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు, రౌడీ రాజ్యమే నడుస్తుంది. అందులో ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నవీన్ యాదవ్ అనే అతనికి రౌడీ బ్యాక్గ్రౌండ్ కుటుంబం మొత్తానికి ఉన్న నేపథ్యంలో సంకేతాలు మొత్తం ఈ రౌడీ రాజ్యమే చేస్తుంది తప్ప అభివృద్ధి కాదు, ప్రజాపాలన కాదు అనేది ఇక్కడ లోకల్ కూడా ఓటర్లు కూడా మాట్లాడుకోవడం మనం వింటున్నాం. ఎస్ అయితే మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఎలా చూడాలంటారు? బీఆర్ఎస్ స్టాండ్ ఏంది, ఏ విధంగా పోతుంది? 10 సంవత్సరాలు చేసినటువంటి మొత్తంగా అభివృద్ధి పనులతోనే పోతున్నారా, ఏ విధంగా పోతుంది? అయితే ప్రతిపక్షాలు మాత్రం మేము ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తున్నామంటూ కూడా చెప్పుకుంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా మాగంటి గోపీనాథ్ గారు ప్రజల గుండెలలో ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రజల గుండెలలో మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు, ఆయన వ్యక్తిగతంగా ఉన్న ఇది వాళ్ళకి బాగా అతుకుపోయి అందుకే 3 సార్లు గెలిపించారు ఇక్కడ ప్రజలు. ఇప్పుడు కూడా ఆయన సతీమణిని గెలిపించుకోవాలని వాళ్ళు ఇదిగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మనం 10 ఏళ్ళు మన అభివృద్ధి, మనం చేసిన సంక్షేమ పథకాలు అయితే ఏంది, మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి కూడా ప్రజలు మన ప్రభుత్వాన్ని చూశారు. 22 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. వాళ్ళదంతా పంచుకునుడు ఇది మీ లొల్లిలే ఉన్నాయి తప్ప ఇక్కడ అభివృద్ధి మీద వాళ్ళు పెట్టిన దాఖలాలే కనిపించట్లేదు. దానివల్ల మనకే ఓటేస్తారని ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు. మీరు రాకండి మా ఇంటికి, మేము కార్కే వేస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే చెప్పండి అన్న, ఎలా చూడొచ్చు అంటారు? అయితే బీఆర్ఎస్ పార్టీ మాకు పోటీ లేదంటూ కూడా 2 జాతీయ పార్టీలు చెప్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. గత 10 సంవత్సరాల నుండి పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీని కాదంటూ మాకే ఖచ్చితంగా మేమే గెలుస్తున్నామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే వాళ్ళు అన్నది కూడా నిజమే ఉండొచ్చు. ఎందుకంటే మనమేమో అభివృద్ధి మీద పోటీ పడ్డాం, వాళ్ళేమో పంచుకోవడం మీద పోటీ పడుతున్నారు. కాబట్టి వాళ్ళు అట్లనే అంటారు. 10 సంవత్సరాలు హైదరాబాద్ని ఎంత అభివృద్ధి చేసిరో అనేది ప్రజలకు తెలుసు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి గ్రామాలకు పోతే అక్కడ రైతులకు కరెంటు కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ ఏ రకంగా చేసిరో తెలుసు. అవన్నీ చూస్తూనే ఉన్నారు జనాలు. ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో హైడ్రా తీసుకొచ్చి ఎంతోమంది నిరుపేదలని రోడ్డున పడేసి వాళ్ళ ఉసురు పోసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ ఉసురు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి తగులుతుంది ఖచ్చితంగా. ఈరోజు వాళ్ళంతా భయపడుతున్నారు. ఎందుకంటే కొన్ని ఏరియాలలో చూసినా మేము హైడ్రా పెట్టి వాళ్ళని రాత్రి రోడ్డు మీద పడేసిరు, మమ్మల్ని కూడా అదే విధంగా చేస్తారని చెప్పేసి మా ఏరియాలో మేము కూడా స్లమ్లో ఉన్నాం కాబట్టి కొంతమంది స్లమ్ ఏరియాలు ఉన్నాయి ఈ ఏరియాలో, వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఏ రాత్రి వచ్చి ఈడ బుల్డోజర్ పెడతారు అనేది వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు. ఇదంతా వాళ్ళు అనుకున్నంత ఈజీ లేదు. ఇక్కడ వన్ సైడ్ ఎలక్షనే జరుగుతుంది. సునీతమ్మకి భారీ మెజారిటీ తోటి గెలవబోతుంది. ఆమె ఇంచుమించు 1,00,000 ఓట్ల మెజారిటీ తోటి ఆమె విజయం సాధిస్తుందని ప్రజలే చెప్తున్నారు. అయితే ప్రతిపక్షాలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఏ విధంగా ముందుకెళ్తున్నారు?
ప్రతిపక్షాలంటే వాళ్ళు ఫస్ట్ గవర్నమెంట్ రాకముందుకు 6 గ్యారంటీలు పెట్టారు. మీరు ఏదైతే 6 గ్యారంటీలు చేస్తామన్నారో ఫస్ట్ అవి చేయండి. ఎందుకంటే ఈరోజు ఈ ఒక్క ఎలక్షన్ తోటి అయిపోదు. మీరు ఏదో మేము అందరినీ భయపెట్టి మేము ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేపిస్తామని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ ఒక్క ఎలక్షన్ తోటి అయిపోదు. కాబట్టి మీరు రేపు రాబోయే రోజుల్లో గ్రామాలలో కూడా సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్ని ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏ హామీలు అయితే ఇచ్చిరో ఆ హామీలు చేసినాక మీరు ఎలక్షన్ కొండి. అంతేగాని మీరు ఏదో అబద్ధాలు చెప్పి మీరు పూట గడుపుకుంటుంటే జనాలు చూస్తూ ఊకోరు. ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తారు. అయితే మొత్తం ట్రిబుల్ రైతులు కూడా భారీ ఎత్తున నామినేషన్ దాఖలు చేశారు, ఇటు నిరుద్యోగులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. కాబట్టి ఎలా చూడొచ్చు అంటారు? అదే ఇప్పుడు వాళ్ళకి ఏదైతే ఇస్తామని చెప్పిరో రేవంత్ రెడ్డి ఎలక్షన్లు అయిపోగానే మీకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పిరో వాళ్ళకి ఇయ్యలేదు ఇప్పటివరకు. ట్రిబుల్ రైతులకు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొక్కిరు. వాళ్ళందరూ కోపంతో ఈరోజు ఇక్కడ నామినేషన్లు వేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడే కాదు, రేపు రాష్ట్రంలో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కాంగ్రెస్ పార్టీ అంతు చూడడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రజలే కాదు రైతులు కూడా అందరు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ మీద యాంటీ తయారయ్యారు. మీరు ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు ఎలక్షన్లలో పెట్టిన హామీలన్నీ ఇస్తేనే మీరు ఓటు అడగడానికి అర్హులు, లేకపోతే మిమ్మల్ని అందరూ తిరస్కరిస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ బీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ క్యాంపెయినర్గా లిస్టును విడుదల చేసింది. అందులో మెయిన్గా మాజీ సీఎం కేసీఆర్ పేరు గిట్ట ఉంది. కాబట్టి ఒకవేళ జూబ్లీహిల్స్ ప్రచారానికి వస్తే ఎలా ఉండబోదు? ఇంకా సింహం బయటకు వస్తే ఇంకా దానికి ఎవరు తట్టుకునే శక్తి లేదు వాళ్ళకి. ఆయన రానంత వరకే ఈ నక్కలని ఉరుకులాడుతూ ఉంటాయి. సింహం బయటకు వచ్చినాక నక్కలని పోయి ఎన్నో సందులో దాచుకోవాల్సిందే. ఆయన కూడా రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు, మేము కూడా కోరుకుంటున్నాం. ఆయన వచ్చినా రాకపోయినా ప్రజలు డిసైడ్ అయ్యారు. హరీష్ రావు, కేటీఆర్ మంచిగా వాళ్ళ సమక్షంలో ఇప్పుడు పార్టీ మంచి ముందుకు పోతుంది. కేసీఆర్ గారు కూడా వస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు కోరుకుంటారు, మేము కూడా కోరుకుంటున్నాం. ఎంత మెజార్టీతోని గెలవబోతున్నారు? ఏ విధంగా స్టాండ్తో ముందుకెళ్తున్నారు? అంటే గతంలో చేసిన అభివృద్ధి పనులతో ముందుకెళ్తున్నారా, లేకుంటే ప్రభుత్వం చేసేటటువంటి వైఫల్యాలను ఏమైనా చూపిస్తూ ముందుకెళ్తున్నారా? మేము చేసిన అభివృద్ధి ప్రజలకు చెప్తాం. ఇప్పుడు చేసే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను కూడా ప్రజలకు తీసుకెళ్తాం. ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి కళ్ళ ముందట ఉంది వాళ్ళకి. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏందో అందరికి ప్రజలకు తెలుసు. ఈ 2 సంవత్సరాలలో వాళ్ళు ఎక్కడ ఒక శంకుస్థాపన చేయలేదు, ఒక ఇటుక పెట్టలేదు, ఏది పెట్టలే. మనం గట్టినే కూలగొట్టుకుంటూ పోతారు. కొన్ని ప్రజల ఇండ్లు కూలగొడతారు, వాళ్ళని రోడ్డున పడేస్తారు. ఒక్కొక్క ఆడమనిషి ఎన్ని బాధలు పడతారు. వాళ్ళు ఉండటానికి తిండి లేక, ఇల్లు లేక ఎన్నో బాధలు పడుతున్నారు. అవన్నీ చూస్తుంటే మనకే ఒక్కోసారి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎవరన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తారు, కానీ వీళ్ళు ఉన్న ఇల్లు కూలగొట్టి వాళ్ళని రోడ్డున పడేసి వాళ్ళ ఉసురు పోసుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు ఉసురు తగులుతుంది పేద ప్రజలది. అయితే మొత్తం ఏవైతే బీజేపీ కాంగ్రెస్ ఉందో ఆ బీజేపీ కాంగ్రెస్ కూడా గతంలో 10 సంవత్సరాల నుండి మాగంటి గోపీనాథ్ చేసింది ఏం లేదు, ఓట్లు అడగడానికి వాళ్ళకి ఎలాంటి ఇది లేదు అని కూడా చెప్తున్నారు. ఎలా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ కోసం మస్తు అబద్ధాలు ఆడతారన్న. ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలకు 100% మనం ఇచ్చినాం. ఆ రోజు సంక్షేమ పథకాలే కాకుండా ఇక్కడ డివిజన్లో కూడా అన్నీ ఇప్పుడు మేము తిరుగుతున్నాం కదా, అన్నీ వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ప్రకారమే పనిచేసారు. సెంటిమెంటు ఆయన పనిచేసిండు కాబట్టి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఆయన పని చేయకపోతే సెంటిమెంట్ ఎందుకు వర్కౌట్ అవుతుంది? ఆయన చనిపోయిండు, ఇవాళ అకాల మరణం చెందిండు. వాళ్ళ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉన్నది. ఇక్కడ కాన్స్టెన్సీ ప్రజలు కూడా పూర్తిగా అండగా ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం. ఎందుకంటే ఒక ఇంటి పెద్ద చనిపోతే ఎట్లుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకి ప్రతి ఒక్కరు ఇవాళ అండగా ఉండి ఆమె భారీ మెజారిటీతోటి 1,00,000 పైన మెజారిటీతోటి గెలుస్తుంది సునీతమ్మ గారు. కేసీఆర్ గారు వస్తే ఇంకా 2 లక్షల దాకా పోతే కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అయితే ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధిక మెజార్టీతో గెలుస్తుందంటూ కూడా చెప్తున్నారు. స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో మాజీ సీఎం కేసీఆర్ పేరు ఉండడం చేత కేసీఆర్ గిட்ட ఒకవేళ అయితే ప్రచారానికి వస్తే మాత్రం వారు వన్ సైడ్ అవుతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డితో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే ప్రధాన పార్టీలు మొత్తం టోల్గా కూడా తాడోపేడ తేల్చేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఇంటింటి ప్రచారం కూడా నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ కూడా సిట్టింగ్ అయితే సీటుని దక్కించుకోవాలంటూ బీఆర్ఎస్ చూస్తుంది. ఇటు ప్రభుత్వంలో ఉన్నాము, ఎలాగైనా ఖచ్చితంగా అయితే ఈ యొక్క అయితే పట్టు సాధించి స్థానిక సంస్థ ఎలక్షన్లకు వెళ్ళాలంటూ కూడా
కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అయితే మనతో పాటు అయితే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అయితే ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ రెండు కూడా అయితే ఈ యొక్క జూబ్లీహిల్స్లో పాగా వేయాలని చూస్తున్నాయి. సిట్టింగ్ అయితే పొజిషన్ కాపాడుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ చూస్తుంది. కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది అన్న? మేము ఇక్కడ 15 రోజుల నుంచి లోకల్ ప్రచారం చేస్తూ ఉన్నాం. మాది మేడ్చల్ కాన్స్టిట్యున్సీ, మాకు ఇక్కడ ఇన్ఛార్జ్ చేశారు. ఇక్కడ మా మల్లారెడ్డి సార్కు 9 బూతులు ఇచ్చారు. ఆ బూతులలో మేము మేడ్చల్ నుంచి కానీ మేము ఇన్ఛార్జ్లో ఉండి ప్రచారం చేస్తాం. దగ్గరుండి ప్రజల ఇళ్ళకి పోయి వాళ్ళ మనస్తత్వం తెలుసుకొని వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ఏ విధంగా ఉందంటే పరిస్థితి, గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది. ఈ ప్రభుత్వము తీసుకొచ్చిన హైడ్రా ఏదైతే తీసుకొచ్చిందో అది ఉన్నత వర్గాలకు మేలు కాదు. ఏదైనా స్లమ్ ఏరియాలో ఎవరు ఉంటారండి? స్లమ్ ఏరియాలో గరీబ్ వాళ్ళు గుడిసెలు వేసుకొని చిన్న చిన్న ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళకు దెబ్బ పడుతుంది తప్ప దానివల్ల హైడ్రా వలన ఉన్నత వర్గాలకు ఎటువంటి ఇబ్బందులు లేవు. అది చాలా ఎఫెక్ట్ చూపించింది. హైడ్రా అనేది చాలా ఎఫెక్ట్ చూపించింది. ప్రభుత్వం దిగిపోతే బాగుండనే ధోరణితో వాళ్ళు ఉన్నారు. కానీ మాకు కూడా చెప్తున్నాము, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మాకు పోటీ అనే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాలు ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కంటే ఎటువంటి ప్రయోజనం పబ్లిక్ ప్రయోజనాలు లేవు. అవి ఏదన్నా గత ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉండి పరిపాలన కానీ సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా రోడ్లు కానీ డ్రైనేజీ కానీ లేకపోతే శానిటేషన్ వర్క్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ ఇవన్నీ సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఉండే. అటువంటి అన్ని మిస్ అవుతున్నామనే ఉద్దేశంతో చాలామంది ఇప్పుడు మహిళలు కానీ వృద్ధులు కానీ వాళ్ళు చాలా ఆవేదనతో చెప్తా ఉన్నారు, మేము మాగంటి సునీతకు ఓటేస్తాం, కాంగ్రెస్కి ఓటేస్తాం, కేసీఆర్ గెలిపిస్తాం, కేసీఆర్ గవర్నమెంట్ రావాలని వాళ్ళు ఖరాఖండిగా చెప్తా ఉన్నారు. మరి ఏంది 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసింది ఏం లేదు, అభివృద్ధి లేదు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు పోటీగిట కాదు, బీఆర్ఎస్ ఓటు అడగడానికి ఇది లేదంటూ కూడా ప్రధాన ప్రతిపక్షాలు మీ పైన దుమ్మెత్తిపోస్తున్నాయి. ఏ విధంగా చూడొచ్చు అన్న? ఇప్పుడు కాళేశ్వరం ద్వారా త్రాగునీరు అందించింది హైదరాబాద్ సిటీకి అందించింది మన కేసీఆర్ గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి, మన తెలంగాణ ప్రభుత్వం. ఇంతకుముందుకు ఎటువంటి చేయలేదు. త్రాగునీటి సమస్య ఉండే చాలా, వారానికి ఒక రోజు నల్ల వస్తుండే, వారం 2 సార్లు వస్తుండే. ఇప్పుడు డే బై డే వస్తున్నాయి వాటర్ కూడా మ్యాక్సిమం 1.5 hours 2 hours అయితే హైదరాబాద్ సిటీలో వస్తున్నాయి. మరి ఇంక అభివృద్ధి ఏ విధంగా కాలేదండి? చెప్పండి, ఏ విధంగా మీరు చెప్పండి. ఉన్నటువంటి హైదరాబాద్ సిటీలో రోడ్లు కానీ అదేవిధంగా కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు అయినాయి. గవర్నమెంట్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అయింది. ఈ మా విద్యార్థులకు ఉన్నత విద్య నాణ్యతమైన విద్య అందిస్తున్న గవర్నమెంట్. ఇవి అభివృద్ధి పథకాలు కావా? కనిపిస్తలేవా? ప్రతిపక్షాలు కనిపిస్తలేవా? ఎక్కడ చూసినా కానీ ప్రచారంలో వెళ్తే రోడ్లు డ్రైనేజీలతో మొత్తం టోల్గా ఇదవుతుంది, ఇదా అభివృద్ధి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అభివృద్ధి అంటే కాళేశ్వరం, ఇప్పుడు తెలంగాణ ప్రాంతం ఏ విధంగా ఉండండి? ఒకప్పుడు ఎడారితోటి దుమ్ము ధూళితోటి చెట్లతోటి అడవితోటి ఉన్న ప్రాంతం. మనం చూసిన కాడికి 10-15 years బ్యాక్ ఈ విధంగా నువ్వు తెలంగాణ ఏం మారుమూల పోయిన ఏ విధంగా అనిపిస్తుంది? మీరు చెప్పండి. మీరు ప్రజలను కూడా అడగండి, మేము కాదు, ప్రజలను కూడా అడగండి. ఏ ప్రాంతానికి పోయినా బ్రహ్మాండమైన రోడ్లు, పంట పొలాలు, డ్యామ్లు. తెలంగాణలో ఒక 2 డ్యామ్లు ఉన్నాయి మనకు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక కనీసం కాళేశ్వరం ప్రాజెక్టులో 4 డ్యామ్లు అయినాయి. త్రాగునీరు తెలంగాణ మొత్తం సస్యశ్యామలం. త్రాగునీరు కానీ సాగునీరుకు కానీ రైతులకు మద్దతు ధర కానీ రైతు బీమా కానీ ఇవన్నీ అభివృద్ధి కావా? మరి అభివృద్ధి అంటే ఇంకే విధంగా రోడ్లు చేయడం అభివృద్ధి కాదా? స్కూల్ కట్టడం అభివృద్ధి కాదా? జిల్లాకు జూనియర్ కాలేజ్ చేయడం అభివృద్ధి కాదా? జిల్లాకు మెడికల్ కాలేజ్ చేయడం అభివృద్ధి కాదా? ఇవన్నీ మీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? మొత్తం టోల్గా చూసుకుంటే ఏ విధంగా ఎన్నికలకు వెళ్తున్నారు, ఏ విధంగా ప్రచారానికి వెళ్తున్నారు, ఏ విధంగా హామీలు ఇస్తున్నారు, ఎటువంటి స్టాండ్ ఉంది? ఏ విధంగా ఉందంటే మాగంటి గోపినాథ్ గారు గత 3 సంవత్సరాలు 3 పర్యాలు కంటిన్యూ గెలిచారు. ఇక్కడ ఆయనకు మాస్ ఇమేజ్ ఉంది. మాస్ పబ్లిక్లలో పేదవాళ్ళ బడుగు వర్గాల పెన్నిదైన పేదవాళ్ళకు చీరలు వంచడం కానీ వాళ్ళ ఇళ్ళ శుభాకాలు వెళ్ళడం కానీ వాళ్ళ ఇంటి మనిషిలాగా ఉండే ఆ విధంగా ఆయన దాన్ని వాళ్ళు చాలా ఓన్ చేసుకు ఈ పబ్లిక్ అనేది మాగంటి గోపినాథ్ గారు చాలా ఓన్ చేసుకుని ఇంటి మనిషిగా భావించారు. అదేవిధంగా మేము సునీత గారికి కూడా మేము సునీత గారికి మేము 1 week గెలిపిస్తాం. మాకు అదేవిధంగా కేసీఆర్ కూడా మాకు మా మూల కారణం కేసీఆర్ గవర్నమెంట్, కేసీఆర్ మాకు ఆయన పరిపాలన, ఆయన ప్రభుత్వం మాకు ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. కానీ ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ కేసామని కూడా పబ్లిక్ తెలియజేస్తా ఉన్నాం. ఏడుస్తే ఓట్లు పడాయి. కాంగ్రెస్ వాళ్ళు ఏడవమంటే వాళ్ళు ఎక్కడ చూసినా ప్రజల ముందుకు పోయి ఏడవమంటే ఏడుస్తున్నారు. సానుభూతి పని చేయదంటూ కూడా చెప్తున్నారు. సానుభూతి అనేది ఎవరికైనా సానుభూతి కొద్దిగా ఉంటుంది. ఆ సానుభూతి మేము డిపెండ్ కాము. మేము చేసినటువంటి అభివృద్ధి పనులు మేము హైదరాబాద్ సిటీ మెట్రో నగరాలు చేసారండి. మనకి మన మున్సిపల్ మంత్రి ఉండే కేటీఆర్ గారు హైదరాబాద్ ఏ విధంగా చేసారు? స్టూడెంట్లు అడగండి, మన ఏది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అడగండి చెప్తారు వాళ్ళు.
మాస్ పబ్లిక్ కాదు. వాళ్ళకి హైదరాబాద్ సిటీ ఏ విధంగా డెవలపేషన్ చేసింది గవర్నమెంట్ చేసింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. వేరే గవర్నమెంట్ ఏం చేయలేదు. మేము సానుభూతి మీద డిపెండ్ కాము. మేము చేసిన అభివృద్ధి పనులు, హైదరాబాద్ చేసిన అభివృద్ధి పనులు కానీ, సంక్షేమ పథకాలు కానీ వీటి మీద డిమాండ్ అయ్యి మేము పబ్లిక్ దగ్గర పోయి మేము వివరించి అడుగుతున్నాం. కాబట్టి వాళ్ళు మాకంటే ముందు అడ్వాన్స్గా మీరు చెప్పాల్సిన మాకు లేదు. మేము టీఆర్ఎస్ చేస్తామనుకుంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలిపిస్తామని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఎంత మెజార్టీతో రావచ్చు అయితే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలని తట్టుకొని బీఆర్ఎస్ మళ్ళీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోగలదు. తప్పకుండా అండి. మేము ఇప్పుడు ప్రతి గలీలు తిరుగుతున్నాము. ఒక 18 నెలల నుంచి ఈ వాటర్ ఏంది ఇట్లా మొత్తం మోరీలు అన్ని ఇట్లా డ్రైనేజ్ అంతా ఇట్లా పొంగుతున్నాయని నేను అడిగాను అందరినీ. అడిగితే ఈ వీళ్ళు గెలిచినప్పటి నుంచే ఇట్లా అవుతుంది, ఆ మోరీలు అంతా ఇట్లా ఎందుకు వస్తుంది అంత వాసన అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము పట్టించుకుండే, ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పటి నుంచి పట్టించుకోవట్లేరు. ప్రతిపక్షాలు మీ పైన దుమ్మెత్తిపోస్తున్నాయి కదా, మీరు ఉన్న 10 సంవత్సరాలు ఏం చేశారు, ఇది నిదర్శనం అంటూ కూడా అయితే ప్రచారం చేయడానికి రావట్లేదు అంటూ బీజేపీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. ఎట్లా చూడాలంటే వాళ్ళు మస్తుగా చెప్తారు, వాళ్ళు చెప్పినట్టు అనుకుంటే వాళ్ళు ఎన్నో చెప్తున్నారు అన్ని అబద్ధాలు. వాళ్ళు ఇప్పుడు పబ్లిక్ వెళ్తే తెలుస్తుంది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళండి, మీరు వెళ్ళి చూడండి, ప్రతి ఒక్కరిని అడగండి, వాళ్ళు చెప్పిన మాటలన్నీ వినండి, చూడండి, చెప్తారు. భయంతోనే విష్ణువర్ధన్ని కూడా నామినేషన్ వేసారంటూ కూడా చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటే అట్లా ఏమీ లేదు, ఆయన మాకు సపోర్టే. ఆయన అట్లా మేము అట్లా వేసి పెట్టినాం అంతేగాని దానికి ఆయన ఫుల్ మాకు సపోర్టే. రైతులు కూడా మాకే సపోర్ట్ ఇస్తున్నారు. అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా మళ్ళీ ఒకసారి ఎగరబోతుందా? 100% ఎగురుతుందండి, 100% ఎగురుతుంది, దాంట్లో డౌటే లేదు. చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది బీజేపీ కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు బీఆర్ఎస్ స్టాండ్ అంటే ఇంతకుముందు ఈ కాన్స్టిట్యున్సీలో 3 పర్యాయాలు మాగంటి గోపీనాథ్ గారు గెలిచిండు. ఆయన అభివృద్ధిని చూసి ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఆయన ఒక సొంత ఇంటి మనిషిగా అటన్ మరణంతో ఆయన చనిపోయినందుకు వాళ్ళ భార్యను కూడా మా ఇంటి మనిషిలకు నిలబెట్టుకుంటామంట అని చెప్పి మేము 8 రోజుల నుంచి ఈ కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నాము. డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తుంటే ఏ ఇంటికి పోయి చెప్పినా కానీ మేము గోపీనాథ్ అన్న మా ఇంటి మనిషి, మేము గోపీనాథ్ అన్న భార్యనే సునీతమ్మనే గెలిపించుకుంటాము, మేము ఆమెకు అండగా ఉంటాం, మేము బంపర్ మెజార్టీతో మేము సహకరించి గెలిపిస్తామంట అని చెప్పి ప్రతి ఇంటికి చెప్తా ఉన్నారు. అయితే చూసుకోవచ్చు అన్న, చివరిగా చెప్పండి. అయితే ప్రతిపక్షాలు కూడా ఖచ్చితంగా సానుభూతి పని చేయదు అంటున్నారు కాబట్టి అయితే ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ విధంగా గెలుస్తారు, సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటారా? ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం కాపాడుకుంటాం. మేము సెంటిమెంట్ ఒకటే నమ్ముకొని పోతలే. ఈ మన తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో పనులు చేసిండు. వీళ్ళు 2 సంవత్సరాలనే అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు పెట్టి 420 హామీలు ఇచ్చారో ఒక్క హామీ కూడా ఇప్పటివరకు చేసిన దాఖలు లేవు. ఆ బస్సులో ఒకటి ఫ్రీ పెట్టిరు. ఆ ఫ్రీ పెట్టి ఏం చేసిరు, బస్ పాసుల మీద అనేకమైన ఛార్జీలు పెంచారు. అదే మగవాళ్ళు ఎవరన్నా బస్ ఎక్కితే వాళ్ళ మీద ఛార్జీలు పెంచారు. అవన్నీ ఒక సైడ్ నుంచి ఫ్రీ ఇచ్చినామని చెప్పుకుంటేనే ఇంకో సైడ్ నుంచి దొబ్బేస్తున్నారు అవన్నీ. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహిళలకి 4,000 రూపాయలు పింఛన్ చేస్తా అని చెప్పిందో ఆ 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. అదేవిధంగా అత్తకు 4,000 ఇస్తే కోడలకు 2,000 ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. మహిళలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఈరోజు ఇంతకుముందు కళ్యాణ లక్ష్మి అయితే మనకు కళ్యాణ లక్ష్మి డైరెక్ట్ ఇచ్చేది. వీళ్ళు ఏమన్నారు, మేము కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇవ్వలే. కేసీఆర్ ఏదైతే చేసిరో అదే అడపదడప చేస్తారు తప్ప వాళ్ళ సొంతంగా ఒక ప్రణాళిక వాళ్ళకి ఇప్పటివరకు లేదు. అట్లాంటప్పుడు వాళ్ళు ఎలక్షన్లలో ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారని చెప్పి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు అవన్నీ అమలు పరిచినాక ఓటు అడగండి. మేము అప్పుడు 2000 అప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తామని చెప్పాం. నల్ల నీళ్ళు ఇచ్చినప్పుడే ఓటు అడుగుతామని చెప్పినాం. అట్లా దమ్ము ఉండాలి, కలేజా ఉండాలి. అది కేసీఆర్ గారికి ఒక్కరికే ఉంది. అది ఏదైనా సరే ఆయన మాట అన్నాడంటే ఖచ్చితంగా చేస్తాడు తప్ప మీలాగా మాటలు ఇచ్చి ఎలక్షన్లు అయిపోయినాక మాట మారిస్తే అది మంచి పద్ధతి కాదు. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మాట ప్రకారం పనిచేసుకుంటూ పోయినాం మేము, మీలాగా కాదు. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మొత్తం టోల్గా చూసుకుంటే కనుక కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అయితే స్టార్ క్యాంపెయినర్ల పేరుతో మొత్తం టోల్గా కూడా ఢిల్లీ లీడర్లని గల్లీలకు దించుతున్నారు. ఏ విధంగా చూడాలండి? ఢిల్లీ లీడర్లైనా ఎవరైనా ఇక్కడ స్థానికంగా ఉన్న లీడర్షిప్ను నమ్ముకుంటారు ప్రజలు. స్థానికంగా నిన్న మొన్నటి దాకా మాగంటి గోపీనాథ్ వాళ్ళకి అద్భుతమైన పాలన అందించిండు. ఈరోజు వాళ్ళు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల వాళ్ళ భార్య కూడా ఆయన 12 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన చేసే మంచి పనులు చూసింది కదా. ఆమె కూడా అవన్నీ చూస్తూ ఇంట్లో గడిపింది కాబట్టి ఆమె కూడా మంచి పనులు చేస్తుంది. మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆమెకు ఓటేసి ఆమెకు సపోర్ట్గా ఉంటే మీకు ఇంటి మనిషిలాగా మాగంటి గోపీనాథ్ ఏ రకంగా అయితే మీకు పనిచేసిండో సునీతమ్మ కూడా అదే రకంగా పనిచేస్తుంది. ఇంకోటి హైదరాబాద్ మీద ఎనలేని ప్రేమ మన కేటీఆర్ గారికి ఉంటుంది కాబట్టి ఆయన కూడా మీ కాన్సెన్స్ని దత్తత తీసుకొని మీకు అన్ని మంచి పనులు చేస్తాడు.
ఖచ్చితంగా మీరు మాగంటి గోపీనాథ్ భార్యను గెలిపియాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. చివరిగా నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మేము నియోజకవర్గ ప్రజలకు అదే చెప్తున్నాం, మాగంటి సునీతమ్మని గెలిపియండి. మీకు మీ ఇంటి మనుషులకు ఉంటుంది ఖచ్చితంగా. ఆమెకు సపోర్ట్గా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ అందుబాటులో ఉండి ఆమెకు ఒక్కొక్కటి తెలిసినా తెలియకున్నా ఆమెకు వాళ్ళు సొంత కాన్స్టెన్సీని చూసుకున్నట్టుగా మీ కాన్స్టెన్సీని కూడా చూస్తారు. మీకు ఈ హైడ్రా భయం పోవాలంటే ఖచ్చితంగా మాగంటి సునీతమ్మని గెలిపియాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించారంటే రేవంత్ రెడ్డి ఇక్కడ కూర్చొని కుర్చేసుకొని మీ ఏదైతే స్లమ్లో ఉన్నాయో హైడ్రా ఇక్కడ మేము ఇందాక వచ్చేటప్పుడు చూసినాం కొన్ని లారీలు హైడ్రా ఈ రోడ్ల మీద కనిపిస్తున్నాయి. ఆ లారీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఆ బుల్డోజర్లను తెచ్చి మీకు రేపు రాబోయే రోజుల్లో ఇబ్బంది పెడతారు. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే సునీతమ్మని గెలిపియాలి. ఇంకా బీజేపీ అంటే అడ్రస్లోనే లేదు, అది వాళ్ళు ఏదో చెప్పుకుంటారు. కానీ మనకి ఇప్పుడు వాళ్ళు కూడా ఇంచుమించు 12 సంవత్సరాలు కావస్తుంది అధికారంలో కేంద్రంలో ఉండి. మన తెలంగాణకు చేసింది ఏం లేదు. వాళ్ళు 7 ఎలక్షన్లు ఉంటే వాళ్ళు ప్యాకేజ్ ఇస్తారు కానీ మన తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు ఇచ్చింది లేదు. మన రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా చేసింది ఏం లేదు మనకి. అట్లాంటప్పుడు మీరు ఖచ్చితంగా సునీతమ్మని గెలిపియాలని మేము కోరుకుంటున్నాం. ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఖచ్చితంగా అయితే ఆ బీఆర్ఎస్ మార్క్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ పట్లనే మొత్తంగా కూడా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటాం, భారీ మెజార్టీతో గెలుస్తాము ఖచ్చితంగా. అయితే మాగంటి గోపీనాథ్ సతీమణి అయినటువంటి సునీత భారీ మెజార్టీతో గెలవబోతుంది అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డితో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం టోల్గా కూడా హోరాహోరు పోరైతే నడుస్తుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అయినటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ మొత్తం టోల్గా కూడా ఆ నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మొత్తం బీఆర్ఎస్ నుంచి 3 నామినేషన్లు, బీజేపీ నుంచి 3 నామినేషన్లు, కాంగ్రెస్ నుంచి 3 పత్రాల సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఇప్పటికే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ప్రధానంగా ఇంటింటి ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. ఇటు స్టార్ క్యాంపెయినర్ల పేరుతో మొత్తం టోల్గా కూడా లిస్టులు కూడా విడుదల చేశారు. ఇటు జాతీయ పార్టీ మొత్తం టోల్గా కూడా హైకమాండ్ నుండి అయితే కొంతమందిని సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు మొత్తం టోల్గా కూడా ప్రచారంలో ఉప ఎన్నికల ప్రచారం మొత్తం టోల్గా కూడా వాళ్ళు పాల్గొనేటట్టుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ లోకల్లో ఉండేటటువంటి వాళ్ళని స్టార్ క్యాంపెయినర్ని గిట్లా చేసింది. దాంట్లో మెయిన్గా చూసుకుంటే కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా అయితే ఈ యొక్క మొత్తం టోల్గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే సెల్తులో అయితే ఈ యొక్క నియోజకవర్గంలో మొత్తం టోటల్గా ప్రచారం చేయడానికైతే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇంటింటి ప్రచారం చేస్తున్నటువంటి అభ్యర్థులు గెలుపుని ఎవరైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో వెళ్తుంది. గతంలో చేసినటువంటి సంక్షేమ పథకాలతో బీఆర్ఎస్ వెళ్తుండే, కేంద్ర సంక్షేమ పథకాలతో బీజేపీ వెళ్తుంది. గతంలో అయితే గత ఎన్నికల్లో చూసుకుంటే 4వ స్థానంలో ఉండేటటువంటి బీజేపీ అభ్యర్థి అయినటువంటి లంకాల దీపక్ రెడ్డి ఓటింగ్ శాతం అయితే 40% ఉన్న కారణంగా ఇప్పుడు సేమ్గా కూడా బీఆర్ఎస్ అయితే ఇక బీజేపీ నుండి అయితే లంకాల దీపక్ రెడ్డికే మరోసారి ఛాయిస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికే రామచంద్రరావు ఎవరైతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఉన్నారో రామచంద్రరావు అధ్యక్షతన ఈరోజు భారీ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే నిన్న కూడా అయితే భారీ ర్యాలీతో నామినేషన్ వేయడం అయితే జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నవీన్ యాదవ్ కూడా భారీ ర్యాలీతో వెళ్ళేసి అయితే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా అయితే సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేసింది. ఇటు చూడాలి అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఎవరి వైపు మగ్గు చూస్తారు, అయితే మరోసారి మొత్తంగా సానుభూతి గెలుస్తుందా, లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాండిడేట్ గెలిచేసి ఈ యొక్క స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లేందుకు ఒక శుభ పరిణామంగా తోస్తుందా చూసుకోవచ్చు. ఇప్పటికే పార్లమెంట్ స్థానంలో 8 స్థానాలు గెలిచినటువంటి బీజేపీ ఈ యొక్క జూబ్లీహిల్స్ స్థానాన్ని గెలుచుకొని మొత్తం టోల్గా కూడా హైదరాబాద్ స్థానిక సంస్థ ఎన్నికలు జీహెచ్ఎంసీ కానీ తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో అయితే మొత్తం టోల్గా కూడా తమ సత్తాను చాటాలంటూ కూడా చూస్తుంది. కాకపోతే అయితే ప్రజలు మాత్రం వాళ్ళ నాడిని పట్టడం చాలా అయితే క్లిష్టతరంగా మారుతుంది. కాబట్టి ఎవరికి పట్టం కడతారు అనేది అయితే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డితో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.